అమ్మ మీ పేరమ్మా? మా పేరు వల్లభనేని నాగమణి. అమ్మ ఎలా ఉందమ్మా అసలు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అసలు రాష్ట్ర పరిస్థితి బాలేదు. అసలు ప్రభుత్వం పరిపాలన గాని ఏ విధంగా అసలు బాలేదని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఎలా ఉంది యాక్చువల్‌గా? చిగురించిన చిగురులాగా పచ్చదనం శోభిస్తూ మేము జర్నీ చేస్తుంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇదివరకు వచ్చినప్పుడు శ్మశానాల్లాగా ఉండే రోడ్లు అవి చూస్తుంటే కళ్ళంట నీళ్లు కారినట్టే ఉండే రహదారులు అవి కూడా. ఇప్పుడు చూస్తే సస్యశ్యామలంగా ఉంది, అందరం సంతోషంగా ఉండాము. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కరోనాలు వచ్చి 4-5 ఏళ్ళు నాశనం అయిపోయాము. పంటలు లేవు, ఏమీ లేవు, అన్నిటికీ నాశనం అయిపోయాము. ఆడు ఏమని అడుగు పెట్టాడో ఆ అడుగు పెట్టిన 5 ఏళ్ళు కూడా నాశనం అయిపోయాం. ఆయన ఎక్కి 8 నెలలు 9 నెలలు అవ్వలేదు మన చంద్రబాబు నాయుడు. ఎలా ఉందో మనకే తెలుస్తుంది, మీకు తెలవట్లేదా? తిరుగుతుంటేను చేస్తుంటేను ఏది కావాలంటే అది మనకి అందిస్తున్నారు. ఇప్పుడు ఏంటి సంక్షేమ పథకాలు ఆయన అనుకున్నట్టుగా అన్నీ లబ్ధి చేస్తున్నాడు, మనకు చేకూరుతున్నాయి కూడాను. అంతా బాగుంది. గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇచ్చారో అవి కూడా అందరికీ రాలేదు. ఎందుకు రావు? ఆ వైసీపీ ప్రభుత్వం అట్లా చేస్తుంది, అట్లా మాట్లాడిస్తుంది జనాలతో. పోస్ట్ ఆఫీసుల కాడికి వెళ్ళిపోయి ఇదే పెట్టారు. ఏమని? పోస్ట్ ఆఫీసులోది మీకు ఇది ఉంటేనే ఉంటుందంట, అకౌంట్ ఉంటేనే మీకు ఇస్తారంట, లేకపోతే లేదంట. నిన్న ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, అమ్మాది అక్కడ వైసీపీ వాడు ఉండుంటాడు, నీకు చెప్పుంటాడు, నీకేమీ అక్కర్లేదు, నువ్వు కంపెనీకి వెళ్ళి వేసావా, ఆధార్ కార్డు తీసుకున్నావా, బ్యాంక్ అకౌంట్ ఇచ్చావా? ఇచ్చానండి. ఇస్తే వెళ్ళిపోయి ఇంటికి, అవి పడిపోతాయి, మేము తీసుకున్నాం, మాకు వచ్చేసింది 2 రోజుల్లో మాకు డబ్బులు పడిపోయినాయి అని చెప్పా. మెదలకుండా వెళ్ళిపోయింది. అట్ట వీళ్ళు పక్క పక్కన ఉండి మనలోనే ఉండే వాళ్ళు మన పార్టీ గురించి వాళ్ళు అట్లా చేస్తున్నారు. మనం చేయలేకపోతున్నాం. మన పార్టీ వచ్చినా కూడా అలాంటి వాళ్ళని మనం ఊహించలేకపోతున్నాం. ఎందుకు ఇంకా మనం ఇంత కష్టపడి మనం పార్టీని గెలిపించుకున్నప్పుడు మనం వాళ్ళని ఎమ్మటినే ఏదో ఒక రకంగా మూసేయాలి ముందు. అది బాబు గారు చేయలేకపోతున్నారు. మేము జంక్షన్ బాపులపాడు మండలం, బాపులపాడు హనుమాన్ జంక్షన్, గన్నవరం నియోజకవర్గం. వల్లభనేని అన్నారు కదా మీ ఇంటి పేరు? వల్లభనేని వంశీకి మాకేమీ లేదు. అది వరకు ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాదయాత్ర చేశాము, 2 సార్లు ఆయన గెలిపించాము. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక నా ఆస్తులు ఏమైపోతాయో అని చెప్పేసి అందులోకి దూరేశాడు. ఆయన దూరాడని ఆయన అమ్మటి వెళ్ళేవాళ్ళు వెళ్ళారు, మమ్మల్ని రమ్మన్నారు. మేము రాము. మేము పుట్టిన పార్టీ పెట్టిన కాంచి మేము రామారావు దగ్గర నుంచి మా పార్టీ అది, మీరు వెళ్తే వెళ్ళండి, మేము రాము అన్నాం. అట్టాగే 5 ఏళ్ళు మేము ఏంటి అటు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అమ్మో అనేవాడు. మన పార్టీ గురించి మాట్లాడటానికి, చేయటానికి, పనులు చేయటానికి ఇదేం కర్మ రాష్ట్రానికన్నా ఏ చేయాలన్నా ఒక్కళ్ళు బయటకు వచ్చేవాడు కదా. నేను ఒక్కదాన్నే ధైర్యంగా ఉండి ఇంటింటికి వెళ్ళి చేశాను, ఇంటింటికి వెళ్ళి చేశాను. వాళ్ళు అంటే వంశీ బంధువులు ఏమనేసి అడిగాం. బంధువులు అయితే ఏమైందయ్యా? బంధువులు అయితే ఏమైంది? భయం ఏంటి? ఎక్కడ ఏంటి న్యాయం ఏటుంటే అంటే మాట్లాడతాం అంతే. పేరాడు మన గోత్రం అని చెప్పి మేము మాట్లాడతాం ఏంటి? వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు? చేయనిండి, మేమేం చేయాల్సిందే. అది ఆయన భువనేశ్వరమ్మని ఎన్ని మాట్లాడినాడు, అది అనే మాటేనా? చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కళ్ళుగా నీళ్ళు వచ్చి కూర్చుని ఆయన కళ్ళు నీరుతో మేము కూడా ఏడ్చాం ఆయనతో పాటు. ఆయన అందులో పెడితే, జైల్లో పెడితే మన ఇంట్లో మనిషి వెళ్ళిపోయి జైల్లో ఉండాడని చెప్పి ఏడ్చాం. ఆయన ఏంటి పార్టీ ఓడిపోయినప్పుడు 1 నెల 2 నెలలు కూడా మేము 3 నెలలు కూడా మేము మనుషులు కాపోయాం. ఏంటో ఇట్ట అయిపోయింది ఏంటి గుండె మీద చేసుకుని పట్టుకుని మనం గెలుస్తాం అనుకున్నాం. అది ఎట్టా జరిగిందో ఆ ఈవీఎంల పాల్టో ఏయో అట్ట నాశనం అయిపోయింది. అరే భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా, న్యాయమే గెలిపిస్తుంది కదా. అలా మళ్ళా మా బాబు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. లోకేష్ ఎన్ని మాట్లాడినారు? పొప్పోడు అన్నాడా, తొప్పోడు అన్నాడా? దాని పేరేంటి? రోజా. అదేమైపోద్ది? అది రికార్డింగ్ డ్యాన్సులు వేసి డబ్బు సంపాదించి ఈ జగన్ కూడా బుట్టలో వేసుకుని ఇప్పుడు కోట్లు అధిపతి అయ్యి ఇప్పుడు చేయమనండి ఉంటుంది. మహిళల పైన దాడులు ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి, జగనాయంలో జరగాలని చెప్పి కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడు దానికి అప్పుడు కళ్ళు తెరుచుకుని ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుంది అంతే. అంత తప్పితే ఏమీ లేదు. ఓవరాల్ గా బాగుందమ్మా చంద్రబాబు గారు? అంతా బాగుందయ్యా, సుభిక్షంగా ఉందయ్యా. మళ్ళా ఆయనే రావాలయ్యా అంతే. ఆయన 5 ఏళ్ళు ఆగండి నేనే వస్తాను జగన్ అంటున్నాడు కదా. ఏంటి వచ్చేదాడు? అందులోకి వెళ్ళకుండా ఉంటే వస్తాడు. అందులోకి వెళ్ళకుండా ఉంటే వస్తాడు. ఏమొస్తాడు? ఈయనేం తక్కువ చేశాడని ఈయన ఓడిపోతాడు, జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అవి వస్తే చంద్రబాబు ఓడిపోతాడు, నేనే గెలుస్తా అంటున్నాడు. గెలుస్తాడు. మళ్ళీ ఏ దొంగ పెడతాడు? ఇదేంటి ఉంటాయి చూసావా? రోబోలు వస్తున్నాయి చూడు, రోబోలు తెంచుకుని గెలుస్తాడు. ఎవరు తెలుసు? రోబోలు ఇంట్లో పని చేస్తున్నాయంట. రోబోలు కూడా రారు, అందుకనే జగన్ గారే వస్తానని అంటున్నారు. అమ్మ మీ పేరు? నా పేరు అనురాధ అండి, మాచర్ల నియోజకవర్గం, పల్నాడు. ఓకే, ఎలా ఉందమ్మా అసలు చంద్రబాబు గారి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రజలే చెప్పుకుంటున్నారండి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత
రోడ్లైనా గుంతలు పూడ్చడం కానీ పింఛన్లు కానీ ప్రతి సర్వీస్ బాగుందని చెప్పి ప్రజలు మనల్ని కూడా చేస్తున్నారు. ప్లస్ ఇంకా ఇంకా ముందుకెళ్ళి ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ ఏ అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఆ నియోజకవర్గం నాయకులు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంచి పరిపాలన అందించాలని చెప్పి ప్రజలకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పథకాలు ఏమీ రావట్లేదు, చాలా పథకాలు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు, ఏవి నెరవేర్చట్లేదు అని చెప్పేసి అయితే చాలా అంటున్నారు. పథకాలు రావట్లేదు అనేది ఒక అబద్ధాల ఈ పుట్టగా మాట్లాడుకునే వాళ్ళు తప్పితే వేరే నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరు అనుకోరండి. సమాజంలో ఒక పబ్లిక్ టాక్ అనేది తీసుకుంటే సమాజంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. పక్కన కూర్చొని ఏ గోడల చాటున ఏదో వీధుల్లో అనుకుంటే సరిపోదు. పబ్లిక్ వచ్చి పబ్లిక్లో ప్రజలు మాట్లాడితే నిజాలేంటో ప్రజలకు తెలుసు కాబట్టి పథకాలు వస్తున్నాయా రావట్లేదా అనేది ప్రజలకు తెలుసు కాబట్టి పబ్లిక్లోకి వెళ్ళి అడిగితే ప్రజల సమస్యలు ఏంటో వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకు తెలుస్తుంది. అంటే ఒక మహిళగా చెప్పండి, మొన్న ఏదైతే దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారో 3, అవి ఇస్తున్నారా? ప్రజలకు వస్తున్నాయా? అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా వాస్తవంగా? తప్పకుండా పడుతున్నాయి. దానికి నేనే ఉదాహరణ అండి. నేను కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తనే. నాకు కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ రావడం జరిగింది. నా అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. రావట్లేదు అనేది అవాస్తవం అండి. ఈ విషయాలు అయితే దయచేసి ఎవరు నమ్మొద్దు కూడా. మీడియా మిత్రులకు కూడా మనవి చేసుకుంటున్నాం. అంటే ఇంకా రోడ్లు పరిస్థితి చూసుకుంటే రోడ్లు బాగా వేస్తున్నామని చెప్తున్నారు, గుంతలు పూడుస్తామని చెప్తున్నారు. స్టార్ట్ అయినాయా? మీరు పల్నాడు అంటున్నారు, అక్కడి నుండి విజయవాడ వచ్చారు కదా, ఎట్లా ఉన్నాయి మధ్యలో రోడ్లు? రోడ్లు చాలా వరకు రోడ్ల పనులు జరుగుతూనే ఉన్నాయండి. రోడ్లు మొత్తం గుంతలు పూడుస్తున్నారు. ప్రజెంట్ వీలైనంత వరకు రోడ్లు వేస్తూనే ఉన్నారు. అసలు ఇంతకుముందు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా మెరుగుపడిందండి. మేము రోజు ఇంతకుముందు ఎలా ఉండేయమ్మా రోడ్లు? ఇంతకుముందు చాలా భయంకరమైన పరిస్థితి అండి. అసలు కాలు పెట్టాలంటే ప్రయాణం చేయాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంతలు పూడ్చడం కానీ రోడ్లు సర్వీసు చాలా వరకు మెరుగుపడింది. ఓవరాల్గా బాగానే ఉందమ్మా చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుందండి, చాలా బాగుంది.